మేము ఉంటున్న ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది. మేము ఇంట్లో ఉన్నాము. చాలా గట్టిగా ఫైర్ అలారం సౌండ్ వినిపిస్తుందనమాట. మేము ఉంటున్న అపార్ట్మెంట్‌లోనే అయిందేమో అని చాలా భయపడ్డా. బట్ థాంక్‌ఫుల్‌గా మేము ఉంటున్న అపార్ట్మెంట్‌లో అయితే ఏమి అవ్వలేదు. మా అపోజిట్‌లోనే ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే వెంటనే అలర్ట్ వెళ్ళిపోతది. అలానే ఫైర్ డిపార్ట్మెంట్‌తో వాళ్ళతో పాటు ఫైర్ ఇంజిన్స్‌తోని పాటు ఇంకా పోలీస్, అంబులెన్స్ కూడా వచ్చేస్తాయి. సో, నేను ఇది ఇలా ఫస్ట్ టైమ్ చూడడము. యాక్చువల్‌గా మా ఇంటి దగ్గర ఫైర్ స్టేషన్ ఉంది. బట్ అక్కడ 2 ఫైర్ ఇంజిన్సే ఉన్నాయి. బట్ ఇది చూస్తుంటే చాలానే వచ్చాయి. పక్కనున్న ఫైర్ ఇంజిన్ కూడా వచ్చినట్టు ఉన్నాయి. చాలానే ఉన్నాయి. చాలా ట్రాఫిక్ ఉంది. అయినా కూడా వే క్లియర్ చేసి అంబులెన్స్ అండ్ ఫైర్ ఇంజిన్‌కి వే ఇచ్చారు. దే ఫాలో ద రూల్స్. దే రెస్పెక్ట్ ఇట్ అనమాట జపాన్‌లోనే. నాకైతే అది చాలా బాగా నచ్చింది. మీరు చూడండి వరుసగా అవి ఎన్ని ఇంజిన్స్ వచ్చాయి, అంబులెన్సెస్ వచ్చాయి, పోలీసులు వచ్చాయి. అందరూ అలర్ట్ చేసేసి ఇంకా వే అంతా ఏదైతే సర్టెన్ ప్లేస్ అయిందో ఆ వే అంతా బ్లాక్ చేసి ప్రొటెక్టెడ్‌గా పెట్టారనమాట.